నమస్తే, నేను మీ ఇంద్రజ. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్. మన ఆంధ్ర 28 జిల్లాల సమాహారం, విశాలమైన సాగర తీరం, తెలుగు గుబాలింపు మన సొంతం. ప్రతి జిల్లాకు ఒక్కో ప్రత్యేకత ఉంది. తనదైన చరిత్రక, ఆర్థిక, సాంస్కృతిక వికాసాలతో వెలుగులీనుతోంది. ప్రతి జిల్లాకు ఓ చారిత్రక నేపథ్యం, వారసత్వ సంపదతో పాటు తెలుగుంటి వంట తాలింపు మనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. అలాగే ప్రతి జిల్లాకు ఓ ప్రత్యేక రాజకీయ నేపథ్యం ఉంది. తెలుగు వారి గుండె చప్పుడుగా మారిన వైకే టీవీ ప్రాంతాల వారీగా వార్తల్ని అందించడానికి మీకోసం గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా మీ ముందుకు వచ్చింది. అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ జిల్లాల లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి సూర్యోదయాన్నే మిమ్మల్ని పలకరిస్తోంది. ఇది కాఫీ టైం, అలాగే న్యూస్ టైం. అందుకే తాజా వార్తల్ని మీకు అందించేందుకు గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్తో వచ్చేసాం. రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాలు, ఇతర ప్రాంతాలకు కనెక్టివిటీ లేక నాగరికతకు దూరంగా గిరిజన వాసులు. వర్షాకాలం వచ్చిందంటే నరక యాతనే. రహదారులకు మహర్దశ అంటున్న కూటమి ప్రభుత్వం తమ ఊరిని కూడా అనుగ్రహించాలని వేడుకుంటున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు సరైన రోడ్డు మార్గం లేక వైద్యం అందించాల్సిన సమయంలో నరక యాతన అనుభవిస్తున్నామని చెప్తున్నారు. స్వాతంత్రం 78 ఏళ్లు గడుస్తున్నా, పాలకులు అధికారులు మారుతున్నా తమ కష్టాలు మాత్రం తీరడం లేదంటున్నారు. మా ఊరికి దారేది అని అడుగుతున్న గిరిజనుల ఆవేదనపై అల్లూరి సీతారామరాజు జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ పి సూర్యారావు గ్రౌండ్ రిపోర్ట్. ఓవర్ టు యు సూర్యారావు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రంపచోడవరం నియోజకవర్గం, అలాగే పోలవరం, కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అనేక గ్రామాలకు రహదారి సదుపాయం ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి 78 ఏళ్లు గడిచినప్పటికీ రహదారి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 10 కిలోమీటర్ల మేర వారు రహదారి మార్గం లేక నడుచుకుని వెళ్లే పరిస్థితి ఉంది. అలాగే ఏదైనా అనారోగ్య పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇందుకూరుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలన్నా 10 కిలోమీటర్లు నడుచుకుని వెళ్లే పరిస్థితి ఉంది. కాబట్టి కూటమి ప్రభుత్వమైన వారికి న్యాయం చేయాలని, అలాగే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా రహదారి నిర్మాణాలకు మక్కువ చూపుతున్నట్టు కాబట్టి ప్రత్యేకంగా రహదారి నిర్మాణాలకు మక్కువ చూపించి ఆ గ్రామాలకు రహదారి నిర్మాణాలు వేగవంతం చేయాలని కోరుతున్నారు. ఇది అధికారుల నిర్లక్ష్యమో అలాగే లేకపోతే గుత్తేదారుల వైఫల్యమో తెలియదు కానీ రహదారుల నిర్మాణాలు అయితే పూర్తిగా జరగడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినప్పటికీ అంతంత మాత్రాన రహదారులను నిర్మించి మధ్యలో వదిలేసే పరిస్థితి ఉంది. కాబట్టి అధికారులను అలాగే గుత్తేదారులను ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రహదారులు నిర్మించాలని కోరుతున్నారు. దీన్ని వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని, అలాగే రహదారుల నిర్మాణము లేకపోవడం వల్ల డోలి మోతలు, ఏజెన్సీ ప్రాంతంలో డోలి మోతలు తరచుగా కనిపిస్తున్నాయి. దీని నివారణకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించి అన్ని గ్రామాలకు కనెక్టివిటీ పెంచాలని, అసలు డోలి మోతలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే సంకల్పంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకెళ్తున్నాయి. ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రహదారి నిర్మాణానికి పెద్దపీట వేసిందని చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో ఈ గ్రామాలకు, దేవీపట్నం మండలంలో కొన్ని గ్రామాలకు రహదారులు కనెక్టివిటీ చాలా దారుణంగా ఉన్నాయి. కాబట్టి వేగవంతంగా గుత్తేదారులకు చెప్పి వేగవంతంగా ఆ రహదారి నిర్మాణాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఆ గిరిజన ప్రజలు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సూర్యారావు. యుద్ధాల చరిత్ర కలిగిన ప్రాంతం విజయనగరం. విద్యానగరంగా ప్రసిద్ధి చెందిన విజయనగరం జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ తాజా వార్తల్ని అందిస్తారు. ఓవర్ టు యు శ్రీనివాస్. శ్రీనివాస్, ముందుగా మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. అన్మ్యూట్ చేయండి శ్రీనివాస్. అన్మ్యూట్ అవ్వలేదు, అన్మ్యూట్ చేయండి. హలో, యస్ శ్రీనివాస్ చెప్పండి. విశాఖ అప్డేట్స్ ఏంటి? విజయనగరం అప్డేట్స్ ఏంటి?
రాష్ట్రంలో పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి తీసుకొచ్చిన P4 విధానంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతి విజయలక్ష్మి గజపతిరాజు దత్తత తీసుకున్న మదిచెల్ల గ్రామంలో ఈరోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారండి. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణులంతా నేను ఎంత కష్టపడి పార్టీలో గ్రామంలో ప్రచారం చేస్తూ వైద్య శిబిరం కోసం వినియోగించుకోవాలని కోరుతున్నారు. అలాగే గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ముఖ్యంగా పారిశుధ్యం పట్ల అవగాహన కల్పిస్తూ ఇక్కడ పార్టీ కార్యకర్తలు కృషి చేస్తున్నారండి. అలాగే విజయనగరం పార్లమెంటు పరిధిలో గల వివిధ అనుబంధ సంస్థల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల నియామకం కోసం ఈరోజు అమరావతిలో జరుగుతున్న కార్యక్రమానికి మా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు గారు హాజరవుతున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో గత 18 ఏళ్లుగా భూ పోరాటం జిందాల్ భూ నిర్వాసితులు పోరాటం చేస్తున్నారు. 18 ఏళ్ల క్రితం అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విజయనగరం జిల్లా బొడ్డవర సమీపంలో జిందాల్ పరిశ్రమ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం నేపథ్యంలో అక్కడ రైతులంతా భూములు పరిశ్రమకి ఇచ్చారు. కానీ నేటికి ఆ పరిశ్రమ ఏర్పాటు కాలేదు. అయితే పరిశ్రమ అయినా ఏర్పాటు చేయండి, లేదంటే మా భూములు మాకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పేసి భూ నిర్వాసితులంతా ఆందోళన చేయబడతారు. ఈ నేపథ్యంలో చలో విజయవాడ పేరుతో వాళ్ళు ఈరోజు రేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ అంశాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంద్రజ రైట్, థ్యాంక్ యూ విశాఖ సాగర తీరం అందాల సమాహారం. అతిపెద్ద నగరం విశాఖపట్నం. ఏపీ ఆర్థిక రాజధాని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించేలా ఉద్యమించేలా చేసిన ప్రాంతం ఇది. అతిపెద్ద పర్యాటక కేంద్రం కూడా. ఉక్కు నగరం విశాఖ నుంచి ఇవాల్టి అప్డేట్స్ అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ దుర్గాప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ దుర్గాప్రసాద్, ఓవర్ టు యు. అప్డేట్స్ ఏంటి విశాఖపట్నం? ముందుగా దుర్గాప్రసాద్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు ఉదయాన్నే 11 గంటలకి హైదరాబాద్ నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా విశాఖకు రానున్నారు. ఎందుకంటే ఈ రోజు నుంచి విశాఖలో దేశ ప్రథమ పౌరాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విశాఖ పర్యటన రానున్న నేపథ్యంలో ఆమెకి ఘన స్వాగతం పలికేందుకు అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నేరుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం చేరుకొని ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి INS డాగాకు చేరుకుంటారు. అదేవిధంగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకోనున్నారు. ఈ రోజు విశాఖ వేదిక జరుగుతున్న నేవీ మిలాన్ 2026 తో పాటు IFR కార్యక్రమాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించేందుకు విశాఖకు చేరుకోనున్నారు. ఆమెకి ఘన స్వాగతం పలికేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా INS డాగాకు చేరుకొని ఆమెకి ఘన స్వాగతం పలికేందుకు అయితే వెళ్ళనున్నారు. అనంతరం సాయంత్రం జరిగే ప్రత్యేకమైన విందులో కూడా ఆమెతో పాటు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొనే అవకాశం ఉంది. మరోవైపు విశాఖలో కార్యక్రమాలను చూస్తే తిరుపతి లడ్డు అంశం నేపథ్యంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏ విధంగా తిరుపతి లడ్డు ఏ విధంగా జరిగింది అనే విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఈ నేపథ్యంలో పీఠాధిపతులు మతాధిపతుల నేపథ్యంలో స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఆధ్వర్యంలో ఈ రోజు విశాఖలో ఒక ప్రత్యేకమైన రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఏదైతే తిరుపతి లడ్డు ఏ విధంగా భక్తుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వం చేసిందో వారిని ఏ విధంగా సిట్టు దర్యాప్తులో కూడా ఏ విధంగా లడ్డు విషయం సంబంధించి ఎటువంటి పదార్థాలు వినియోగించారు, భక్తుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో వారికి శిక్షించాలని కూడా ఒక రౌండ్ టేబుల్ తీర్మానాన్ని కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మరోవైపు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కూడా విశాఖ వేదిక 2 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో ఆ సందర్భం నుంచి ఎమ్మెల్యేలతో పాటు గంటా శ్రీనివాసు, పల్లా శ్రీనివాసు వంటి వ్యక్తులు ప్లేసెస్ సందర్శించే అవకాశం ఉంది. మరోవైపు కమ్యూనిస్టులు కూడా విశాఖలో నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ అంశం సంబంధించి వేతనాలు పెంచాలి, కార్మికుల ధైర్యం కలిగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించాలంటూ కూడా స్టీల్ ప్లాంట్ రిలే కూడా కొనసాగుతున్న అంశాన్ని మనం చూడొచ్చు. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. నేవీ ఫ్లీట్ రివ్యూ సంబంధించి విశాఖ వేదిక జరుగుతున్న ఈ మహత్తర కార్యక్రమం సంబంధించి భారీగా ఇతర రాష్ట్ర నాయకులు కూడా విశాఖకు వస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్న అంశాన్ని మనం చూడొచ్చు.
రైట్ దుర్గా ప్రసాద్, మరి ఈ రోజు మీ జిల్లాలో కార్యక్రమాలు ఏంటి? ప్రజాప్రతినిధులు అధికారుల యొక్క పర్యటన వివరాలు ఏంటి? ఏదైతే ప్రజాప్రతినిధులు ప్రథమంగా ఎమ్మెల్యేలంతా కూడా నేవీ రివ్యూ విశాఖపట్నం దొరుకుతుంది కాబట్టి ఐఎఫ్ఆర్ సంబంధించి కానీ మిలాన్ సంబంధించి కానీ ఆయా ఏర్పాట్లు నియోజకవర్గాలకు సంబంధించి ఆ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఐఎఫ్ఆర్ ని ఏ విధంగా మనం విజయవంతం చేయాలి, ఇది దేశానికి చాలా కీలకమైన సమావేశం కాబట్టి ఇది ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మనకి ఖ్యాతి లభించే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడగా ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో కార్యకర్త కూడా పోలీస్ వారికి సహకరించి జీవీఎంసీ వారికి సహకరించి ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సక్సెస్ చేయాలని చెప్పి కూడా ఆయా నియోజకవర్గాల్లో ఆయా కార్యకర్తలతో మీటింగ్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరి ఈ రోజు ద్రౌపది ముర్ము పర్యటనలో భాగం అవుతున్నారు, దీని గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ప్రత్యేకంగా ఈ రోజు విశాఖకు చేరుకొని ఉన్నారు, మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ప్రత్యేకమైన విమానం ద్వారా ఏదైతే ఐఎఫ్ఆర్ కార్యక్రమాన్ని ఆమె వీక్షించేందుకు విశాఖపట్నం చేరుకొని ఉన్నారు. మన నావికాదళం ఏ విధంగా శత్రువులు ముట్టడిస్తారు, మన శక్తి సామర్థ్యాలు ఏమిటని ప్రత్యేకంగా రాష్ట్రపతికి నావికాదళం ఒక ప్రత్యేకమైన ఒక ప్రదర్శన ఇవ్వబోతున్న శక్తి సామర్థ్యాలు ఏ విధంగా మనం పనిచేస్తాం, మనం శత్రువులు మన దేశానికి చొరబడేటప్పుడు ఏ విధంగా మన శత్రు స్థాయిని పోరాడుతుందని ప్రత్యేకంగా కళ్ళ కట్టే రీతిలో ఒక డెమో రిహార్సల్ కార్యక్రమాన్ని అయితే ఆమెకి వీక్షించే దిశగా ఒక ఐఎఫ్ఆర్ కార్యక్రమం ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు. మరోవైపు పబ్లిక్ ఈ రోజు ఉచితంగానే పాసులు లేకుండా పబ్లిక్ వీక్షించే దిశగా, ఎందుకంటే రేపు ఎల్లుండు ప్రత్యేకమైన కార్యక్రమంలో మెయిన్ ఈవెంట్స్ కూడా 18 and 19. ఈ నేపథ్యంలో ఎవరికి వితౌట్ పాసెస్ ఎవరిని కూడా ఈ ఆర్కే బీచ్ ప్రాంతానికి అలౌ చేయరు కాబట్టి ఈ రోజు జరిగే డెమో కార్యక్రమాన్ని కూడా ఉచితంగా ఫ్రీగా అందరూ పబ్లిక్ అందరూ కూడా ఆ వీక్షించే దిశగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎందుకంటే రేపు ఎల్లుండి ఎవరైతే పాసెస్ ఉంటాయో వారినే ఆ ప్రాంతానికి అలౌ చేసే అవకాశం స్పష్టంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే పోలీసు అధికారులు వెల్లడించారు, నేవీ అధికారులు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగే నేవీ రిహార్సల్ కార్యక్రమాన్ని పబ్లిక్ అంతా వీక్షించేందుకు కూడా ఎక్కడెక్కడ ఎన్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. పబ్లిక్ ఎంట్రన్స్ సంబంధించి కూడా ఎవరైతే వెళ్తారో ఆ ఈవెంట్ చూసేందుకు విత్ ఆధార్ కార్డు కాపీతో ఎలా చేసే దిశగా అడుగులు వేసిన అంశంగా మనకు పడుతుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. కోనసీమ అందాల గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కేరళను తలపించే ఈ ప్రాంతం అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్లో రెడీగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ వెంకటేశ్వరరావు, చెప్పండి ఈరోజు మీ జిల్లాలో కార్యక్రమాలు ఏంటి, అలాగే ప్రజాప్రతినిధుల అధికారుల పర్యటనలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఈ రోజు ఎమ్మెల్యేలందరూ కూడా అమరావతి చేరుకున్నారు. అమరావతిలో జరిగే కొన్ని ముఖ్యమైన సమావేశాలకు, అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ప్రస్తుత సమాచారం ఉన్నది. అయితే ఈ రోజు అమలాపురం ఎంపీ స్థానికంగానే ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఆయన క్యాంప్ కార్యాలయంలో అందరికి అందుబాటులో ఉంటానని నిన్న ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. ఎవరైనా పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావచ్చని కూడా ఆయన కలిసే అవకాశం ఉందని కూడా వెల్లడించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే అందరికీ అందుబాటులో ఉంటారు. దీంతో పాటు జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించనున్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ కూడా స్థానికంగానే జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందుబాటులో ఉంటామని రాహుల్ మీనా నిన్న ఒక ప్రకటనలో విడుదల చేశారు. అదేవిధంగా ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసుకుంటే ఈ రోజు రేపు 2 రోజుల పాటు రైతులకు నీటి ఎద్దడిని నివారించేందుకు విడతల వారీగా సాగునీటిని అందించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. అంబాజీపేట మండలం ముక్కామల పరిధిలోని అన్ని కాలువలకు కూడా ఈ రోజు రేపు సాగునీటిని అయితే విడుదల చేస్తున్నారు. ముక్కామల లాకుల పరిధిలోని ఒక్కలంక, ముక్కామల, పుల్లేటికూరు, ఇరుసుమండ, పిల్లకూరు, మొసలపల్లి తదితర ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఈ గ్రామాలన్నింటికి కూడా ఈ 2 రోజుల పాటు ఉదయం నుంచి సాయంత్రం అలాగే 24 గంటల పాటు ఈ నీటిని విడుదల చేయనున్నట్టు కొత్తపేట నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే ఒక ప్రకటన అయితే తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా వినియోగించుకుని వారు నీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలపడం జరిగింది. ఇంకో సమస్య ఏంటంటే జిల్లాకు సంబంధించి ఉప్పలగుప్తం మండలం టీచర్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలోని పలు గ్రామాలకు ఈ రోజు విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని జిల్లా సంబంధించినటువంటి విద్యుత్ శాఖ రాంబాబు ఇప్పటికే నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ఉప్పలగుప్తం మండలం టీచర్లపల్లి 11 kV న్యూ
RDSS ఫీడర్కి సంబంధించి పనులు చేపట్టనున్నారు. ఈ పనుల నేపథ్యంలో ఉప్పలగుప్తం మండలంలోని ఎస్యానం, వాసాలతిప్ప, టీచర్లపల్లి గ్రామాలతో పాటు అలవరం మండలంలోని నక్కా రామేశ్వరం, జగ్గరాజుపేట ఈ గ్రామాలన్నిటికీ కూడా ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని అధికారులు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నేడు టీ వార్మింగ్ డే పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలంలోని పలు గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలతో పాటు కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు. అమలాపురం రూరల్ మండల పరిధిలోని కామనగరువు, పేరూరు, అదేవిధంగా చిందాడ గరువు, తాండవపల్లి, గున్నేపల్లి, సాకూరు తదితర ఏవైతే గ్రామాలు పేరూరు PSC పరిధిలో ఉన్న గ్రామాలన్నిటికీ కూడా ఈ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్టు PhD డాక్టర్ రమ్య శైలజ అయితే తెలిపారు. అదేవిధంగా ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి రామచంద్రపురం మండలంలో ఇప్పటి వరకు జరిగిన ఉపాధి హామీ పనులపై ఈరోజు సామాజిక తనిఖీ సభ నిర్వహించనున్నట్లు అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు తెలిపారు. దీనికి సంబంధించి MPP అంబటి భవానీ అధ్యక్షత వహిస్తారు. ఈ సభకు స్థానికంగా ఉన్నటువంటి మండలంలోని అన్ని గ్రామాల అధికారులతో పాటు సిబ్బంది కూడా ఈ సభలో పాల్గొని ఈ సామాజిక తనిఖీ ఏదైతే ఉందో ఉపాధి హామీ పనికి సంబంధించి ఆ తనిఖీలో పాల్గొంటారని చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరం. దేశంలోనే అతిపెద్ద ఓడరేవు ఉన్న జిల్లా కాకినాడ. పారిశ్రామికంగా పరుగులు పెడుతున్న ప్రాంతం ఇది. కాకినాడ జిల్లా తాజా వార్తల్ని అందించడానికి రెడీగా ఉన్నారు మా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ. గుడ్ మార్నింగ్ నానాజీ, చెప్పండి కాకినాడ అప్డేట్స్ ఏంటి? ఈరోజు ప్రజాప్రతినిధుల పర్యటన యొక్క వివరాలు, అలాగే ఈరోజు జిల్లాలో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఎస్ నానాజీ ముందు అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ బ్రదర్. దీనికి సంబంధించి కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే ఒక బృహత్తర కార్యక్రమం అయితే ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే హోప్ ఐలాండ్ ఉన్నదో అంటే వరదల నుంచి కాపాడే హోప్ ఐలాండ్ సంబంధించి అక్కడ ఒక రాకెట్ లాంచింగ్, ఒక ప్రయోగశాల ఒకటి పెట్టాలని చెప్పేసి శాస్త్రవేత్తలు అందరూ ఇప్పటికే అనడం జరిగింది. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కాకినాడకి చేరుతున్నటువంటి హోప్ ఐలాండ్ లో ఏదైతే శ్రీహరికోట ఉన్నదో దానికి సంబంధించి దానికి ఎక్కువ ఒత్తిడి అవుతుంది కాబట్టి అదే టైపు ఇక్కడ ఒక ప్రయోగశాల చెప్పేసి పెట్టాలని చెప్పేశారు. ఇది ఈ రోజు నుంచి కూడా 3 రోజుల పాటు ఇక్కడ శాస్త్రవేత్తలందరూ కూడా పరిశీలించి ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఈ గోదావరి చుట్టూ ఉన్న వరద ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి అంటే అక్కడ జంతువులు కానీ అలాగే మనుషులు కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా ఒకవేళ కానీ ఉవ్వెత్తున ఏదైనా వరద వచ్చినప్పుడు ఎలాంటి ముందస్తు ప్రణాళిక చేయాలి అనేది శాస్త్రవేత్తలందరూ కూడా తిరుగుతున్నారు. దీనికి సంబంధించి పర్యటిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కాకినాడలో దాదాపు అంటే 7 కిలోమీటర్లు బంగాళాఖాతంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ హోప్ ఐలాండ్ ని సందర్శించిన తర్వాత అక్కడికి సంబంధించి ఒక రాకెట్ ప్రయోగం చేస్తే కనుక అంటే కాకినాడ ఒక ప్రపంచ పటంలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక అసెంబ్లీ సమావేశాలకు బయలుదేరి వెళ్తారు. దీనికి సంబంధించి అంటే ఎంపీ ఏదైతే రైల్వే ట్రాక్ ఉన్నదో కత్తిపూడి నుంచి అలాగే అక్కడ రైల్వే ట్రాక్ దగ్గర కూడా స్థలం కూడా పరిశీలించడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి కూడా వద్దకు తీసుకెళ్తానని చెప్పేసి అలాగే ఎంపీ కూడా చెప్పారు. దీనికి సంబంధించి కాకినాడలో సిపిఐ రాష్ట్ర మహాసభలు కూడా జరుగుతున్నాయి. దీనికి అంటే ఏదైతే రామకృష్ణ గారు అలాగే రాష్ట్ర నాయకత్వం కూడా అందరూ కూడా కాకినాడలో అలాగే రానున్నారు. రేపటితో ఆ సభలు కూడా ముగుస్తాయని మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పార్టీ నాయకులు కూడా చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. రైట్ నానాజీ, మరి అసెంబ్లీ జరుగుతున్న నేపథ్యంలో మీ జిల్లాలో ప్రధాన సమస్యలు చర్చించే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ప్రధాన సమస్యలు చర్చిస్తారు. మాకు ఎందుకంటే ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి సగ భాగం అంతా కూడా కొద్దిగా ఇది మెట్ట ప్రాంతం ఉంటుంది.
మెట్ట ప్రాంతంలోనే ఏదైతే వరి సాగు అంతా కూడా పండుతూ ఉంటది. దీనికి సంబంధించిన నీరు అంటే ఏదైతే పుష్కర ఎత్తిపోతల పథకాల నుంచి వచ్చిన నీరుని, అలాగనే ఏలేరు రిజర్వాయర్ నుంచి వచ్చిన నీరుని మాత్రమే వినియోగించుకుంటేనే ఇక్కడ పంటలు పండుతాయి. ఏదైతే ఒక భాగం ఉన్నదో దానికి సస్యశ్యామలంగా గోదావరి పరిహార ప్రాంతాలన్నీ కూడా సస్యశ్యామలంగా ఎప్పుడు కూడా నీరు ఉంటుంది, అక్కడ పంటలు పండుతాయి. కానీ ఏదైతే జగ్గంపేట నియోజకవర్గం, అలాగే కిర్లంపూడి మండలం, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం, ఈ యొక్క వివిధ నియోజకవర్గాల్లో ఎప్పుడు కూడా నీరు రావాలంటే కనుక ఆ పైనుంచి ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసిన వర్షాలంతా కూడా ఒడిసి పట్టుకుని అక్కడి నుంచి ఏలేరు రిజర్వాయర్ల ద్వారా దాదాపు 78 లక్షల ఎకరాలకి అంతా కూడా అందించవలసి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇటీవల కాలంలో బడ్జెట్ సమావేశంలో నిన్న కాక మొన్న ఇచ్చిన బడ్జెట్ సమావేశంలోనే 104 కోట్లు ఈ నీటి అభివృద్ధి కార్యక్రమాలకి, అలాగనే ప్రాజెక్టులో ఉన్నటువంటి ఈ యొక్క పనులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఈ యొక్క ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక రైతులు కానీ, నాయకులు కానీ హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నానాజీ. తూర్పుగోదావరి జిల్లా ఈ పేరు వినగానే మనకు పచ్చని ప్రకృతి, ఆధ్యాత్మిక క్షేత్రాలు, గోదావరి గలగలలు గుర్తుకు వస్తాయి. అడుగడుగున ఓ ప్రత్యేకతను నింపుకుంటూ ప్రకృతి అందాలకు తూర్పుగోదావరి జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్. అయితే ప్రకృతి రమణీయత రమ్మని పిలిస్తే సమస్యలు మాత్రం పొమ్మని అంటున్నాయి. తూర్పుగోదావరి జిల్లాను వెంటాడుతున్న ప్రధాన సమస్యలపై ఇవాల్టి గుడ్ మార్నింగ్ ఏపీలో ఫోకస్ చేద్దాం. తూర్పుగోదావరి జిల్లా గ్రౌండ్ రియాలిటీపై మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్లో అందిస్తారు. ఓవర్ టు యూ సత్యనారాయణ, గుడ్ మార్నింగ్. సత్యనారాయణ, ఈ రోజు మీ జిల్లాలో ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు, అలాగే ప్రజాప్రతినిధుల పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాలోని ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు రాజమండ్రిలోని ట్రాఫిక్ సమస్య. అయితే రానున్న పుష్కరాలు నేపథ్యంలో ఏంటంటే నిన్న ట్రయల్ రన్ గా నిర్వహించిన శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా రాజమహేంద్రవరంలో భారీ ట్రాఫిక్ అయితే నెలకొంది. ఈ విధంగా ఇక్కడే రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న ఈ పరిసర ప్రాంతాల నుంచే ఇంత భారీ నగరంలో ఇరుకైన రోడ్లు ఉండడంతో కూడా స్థానికులు చాలా ఆందోళన చెందారు. ఎందుకంటే పుష్కరాలు అభివృద్ధి పేరుతో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ రాజమండ్రిలో ఈ రోడ్డు అక్రమాలు అయితే పెరిగిపోయాయి. రోడ్డుకు మించి ఎదరకు షాపులు నిర్మించడం కానీ, ఇల్లులు కట్టడం కానీ ఈ విధంగా చేయడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే ఆందోళన చెందారు. ఎందుకంటే ఇప్పుడే ఇంత స్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పుష్కరాల టైంలో భారీ ఎత్తున జనాలు రానున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే నత్తనడకనైతే పనులు చేస్తున్నారని కూడా స్థానికులు తెలుపుతున్నారు. దాంతో పాటుగా కూడా ఈ రోజు జిల్లాలో ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు ధవన్ చెరు నేషనల్ హైవే. ఇది నత్తనడకన అయితే జరుగుతుంది. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో ఇటు విజయవాడ నుంచి ఇటు వైజాగ్ వెళ్లే మార్గ మధ్యలో ధవన్ చెరు అనే ఒక ఏరియాలో కూడా భారీ ట్రాఫిక్ సమస్య నెలకొంటుంది. ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. దీన్ని త్వరితగతిన పనులు పూర్తి చేయాలని కూడా అక్కడ ఉన్న ప్రజలైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా కూడా అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. అయితే పనుల్లో అయితే చాలా జాప్యం జరుగుతుందని కూడా ఇది ప్రజాప్రతినిధులు కూడా వెంటనే తెలియజేయాలని కూడా అక్కడ ఉన్న స్థానికులు తెలియజేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో మొన్న గడగడలాడించిన పెద్ద పులి ఏదైతే ఉందో ఆ పెద్ద పులి తూర్పుగోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గం కుర్మాపురంలో పట్టుకున్నారు. దీన్ని వైజాగ్ తీసుకెళ్లి అక్కడ జంతువు ప్రదర్శనలో వైద్య పరీక్షలు చేసిన నిమిత్తం కూడా తూర్పుగోదావరి జిల్లా అంతర్భాగం ఏదైతే ఉందో అక్కడ మన పాపకండ్రుల దగ్గర అయితే ఆ పులిని విడిచిపెట్టడం జరిగింది. ఆ పులికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఆ పులిని అయితే విడుదల చేయడం జరిగిందని అడవి శాఖ అధికారులు అయితే తెలిపారు. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్రాండ్ లేని విధంగా, అంటే పొగాకు బ్రాండ్ లేని విధంగా వీడి సరుకు ఏదైతే ఉందో దాని మీద కేంద్ర ప్రభుత్వం పన్నును రద్దు చేసింది. దీనిపై నిన్న రాజమహేంద్రవరం దగ్గుబాటి పురంధేశ్వరికి పొగాకు
సంబంధించిన రైతులైతే సత్కరించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ. రాజధాని అమరావతిని ఆనుకుని ఉన్న విజయవాడ నగరం రోజురోజుకు విద్య, వైద్యం, రవాణా, ఐటీ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. మెట్రో రైలు, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఐటీ పార్కులు మెట్రో సిటీకి బాటలు వేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్కు ముఖద్వారంగా విజయవాడ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ కుమార్ చంద్ తాజా వార్తల్ని అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ కుమార్ చంద్, ఓవర్ టు యూ. అప్డేట్స్ ఏంటి, విజయవాడ అప్డేట్స్ ఏంటి? అలాగే ఈరోజు మన జిల్లాలో కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి? మన ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటన వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈరోజు 2 రోజుల విరామం తర్వాత అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే పునఃప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఈ నేపథ్యంలోనే 2 శాసనసభ కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, రెండిట్లో అయితే మాత్రం చర్చ అయితే జరగబోతోంది. అంటే అసెంబ్లీలో ఏదైతే బడ్జెట్ సంబంధించి ఈ రోజు పూర్తి స్థాయిలో అయితే చర్చ నడవబోతోంది. ప్రధానంగా చూసుకుంటే 2019లో చేసినటువంటి నాడు నేడు పథకం కింద జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, అదేవిధంగా ఇతర అంశాల మీద ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మరొక పురపాలక సంబంధించి శాఖ సంబంధించి ఒక సవరణ బిల్లును అయితే తీసుకురాబోతున్నారు. అదేవిధంగా విద్యుత్ సంబంధించి విద్యుత్ సుంకం సంబంధించి కూడా ఒక సవరణ బిల్లును అయితే తీసుకురాబోతున్నారు. ఈ రెండింటిని మంత్రి నారాయణ, అదేవిధంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ అయితే మాత్రం ఈ రోజు ప్రవేశపెట్టబోతున్నారు. అదేవిధంగా పలు అంశాలు అంటే ఆర్దర్ కాటన్ బ్యారేజ్ కావచ్చు, అదేవిధంగా గంజాయి రవాణా కావచ్చు. అంటే ఆంధ్ర, ఒడిశా ప్రాంతాల్లో గంజాయి రవాణా అత్యధికంగా జరుగుతున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేయడానికి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా అయితే అడుగులు ముందుకు వేస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే దాని కట్టడి ఎలా చేయాలి ఏంటి అన్న ప్రణాళికలను కూడా ఈ రోజు సభలో అయితే చర్చించబోతున్నారు. అనంతరం సభ్యులు అడిగేటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రశ్నలకి ఆయా శాఖల మంత్రులు అయితే మాత్రం సమాధానాలు ఇవ్వబోతున్నారు. అదే అనంతరం శాసన మండలిలో కూడా పలు బిల్లుల మీద కూడా చర్చ జరగబోతోంది. ఆయా మంత్రులు అయితే అక్కడ సమాధానాలు ఇస్తారు సభ్యులకి. అదేవిధంగా ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే పలు అంశాలు అంటే వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, అదేవిధంగా బడ్జెట్ లో ఇచ్చినటువంటి పలు అంశాలు ఏవైతే ఉన్నాయో అంటే అమరావతికి సంబంధించి, అమరావతిలో జరిగే నిర్మాణాలకు సంబంధించి కూడా ఈ రోజు ప్రధానంగా చర్చ నడవబోతోంది. మొత్తంగా చూసుకుంటే 2 రోజుల అనంతరం విరామం అనంతరం అయితే మాత్రం ఈ రోజు వాడి వేడిగా అయితే మాత్రం అసెంబ్లీలో అయితే మాత్రం చర్చ అయితే జరగబోతోంది. ఇటు శాసనసభలో కావచ్చు, అటు శాసన మండలిలో కావచ్చు, 2 చోట్ల కూడా ఏదైతే అంశాలు ఉన్నాయో ప్రధానమైన అంశాలు వాటి మీద అయితే చర్చ జరగబోతుంది. అదేవిధంగా ఇటు విద్యా, వైద్య రంగానికి సంబంధించి వాటిల్లో కూడా పలు సంస్కరణలు తీసుకురావాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే ఈ రెండింటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వీటిని తన విజన్ గా కూడా పెట్టుకున్నారు. అంటే పలు అంశాలకు సంబంధించి అంటే ఇవి కాకుండా పలు అంశాల గురించి కూడా ఈ రోజు చర్చ జరగబోతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు అయితే మాత్రం వాడివేడిగా అయితే జరగబోతున్నాయి. ఇంద్రజ. రైట్ కుమార్ చంద్, నిన్న ఏదైతే ఉందో బిల్ గేట్స్ ఒకరోజు పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. మరి ఎటువంటి అంశాల గురించి చర్చించారు? ఇంద్రజ, నిన్న బిల్ గేట్స్ ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆయన పలు అంశాలకు సంబంధించి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆర్టీజీఎస్ కేంద్రాన్ని అయితే ఆయన ముందుగా పరిశీలించారు. రాష్ట్ర సచివాలయం చేరుకున్న అనంతరం ఆయన ఆర్టీజీఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఆయన పరిశీలించారు, అడిగి తెలుసుకున్నారు అక్కడ. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇది 2వ సారి ఆయన కలవటం జరిగిన నేపథ్యంలో ఆయన ఎంతో సంతోషంగా ఆయన్ని ఆహ్వానించారు, అదే సాదరంగా ఆహ్వానించారు. అదేవిధంగా బిల్ గేట్స్ కూడా రాష్ట్రాన్ని గతంలో తిలకించడం, మరి మరోసారి ఈ రాష్ట్రానికి రావడం అనేది చాలా సంతోషంగా ఫీల్ అయ్యారని చెప్పాలి. అదేవిధంగా ఇద్దరు కూడా పలు అంశాలకు సంబంధించి చర్చను అయితే కొనసాగించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మాత్రం దీనికి సంబంధించి అంటే ఆర్టీజీఎస్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా రియల్ టైం గవర్నెన్స్ సంబంధించి కావచ్చు ఆయన ప్రజెంటేషన్ అయితే అందించారు. అదేవిధంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించి
పలు అంశాల మీద కూడా ఆయనతో చర్చనైతే సాగించారు. ముఖ్యంగా చూసుకుంటే బిల్ గేట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయితే మాత్రం ప్రస్తుతం అయితే మాత్రం కొన్ని ప్రాజెక్టులు అయితే మాత్రం ప్రతిష్టాత్మకంగా అయితే నడుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టులో సంజీవని పథకం ఏదైతే ఉందో దాన్ని అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం కాన్సన్ట్రేట్ చేసింది. దానిలో ఏదైతే ప్రజలకు అందాల్సినటువంటి ఫలాలు కావచ్చు వాటికి సంబంధించి కూడా బిల్ గేట్స్ ఫౌండేషన్ ప్రతినిధుల బృందంతో అయితే మాత్రం ఉన్నతాధికారులు అయితే మాత్రం చర్చలు నడిపారు. అదేవిధంగా పలు శాఖల ఉన్నతాధికారులు అయితే ఈ ఏదైతే రాష్ట్ర సచివాలయంలో బిల్ గేట్స్ అయితే కలిశారో అదేవిధంగా పలు అంశాలకు సంబంధించి చర్చ అయితే జరిగింది. అనంతరం ప్రజెంటేషన్ విన్న అనంతరం ఆయన బిల్ గేట్స్ అయితే మాత్రం ఉండవల్లిలోని ఒక వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఏదైతే వ్యవసాయానికి సంబంధించి ఆయన పలు అంశాల గురించి తెలుసుకున్నారు. అదేవిధంగా గతంలో ఆయన అప్పట్లో పర్యటించినప్పుడు అప్పుడు ఏదైతే ఇరు రాష్ట్రాలు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉండేది ఆంధ్రప్రదేశ్. అప్పట్లో ఏదైతే డెవలప్మెంట్ జరిగిందో దాన్ని కూడా ఆయన కొనియాడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పట్లో ఉన్నప్పుడు ఆయన నిర్మించినటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో వాటి గురించి కూడా ప్రస్తావించారు. అదేవిధంగా ఏదైతే చివర్లో అంటే ఇక ప్రతినిధుల బృందం అంతా కూడా దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా చర్చించిన అనంతరం బిల్ గేట్స్ అయితే మాత్రం తన అభిప్రాయాన్ని కూడా వెల్లబుచ్చారు. రాష్ట్రానికి ఊతమిచ్చే దిశగా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఉంటుందని ఆయన చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ కుమార్ చంద్. గుంటూరు జిల్లా వార్తలు గుంటూరు కారంలాగానే ఘాటుగా ఉంటాయి. బౌద్ధం వెలసిల్లిన ప్రాంతం. ప్రస్తుతం ఏపీ పరిపాలనా కార్యక్రమాలకు కేంద్ర బిందువు. గుంటూరు జిల్లా అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు. చెప్పండి, ఈరోజు మీ జిల్లాలో కార్యక్రమాలు ఏంటి, అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు తెల్లవారుజామున అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. 5,492 మంది హాజరవుతున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పరుగు పందెం నిర్వహించారు. ఈ నెల 27వ తారీఖు వరకు అగ్నివీరు అనేది ప్రక్రియ జరుగుతుంది. దీనిలో పెద్ద ఎత్తున పాల్గొనే అధికారులంతా కూడా జిల్లా కలెక్టర్ పరుగు పందెంలో పాల్గొని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. మరొకటి డీ వార్మింగ్, ఈ రోజు 17వ తారీఖు డీ వార్మింగ్ డేగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది. అంటే నుళ్ళు పురుగుల దినోత్సవం. డిఎంహెచ్ఓ గాని ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా ఈ రోజు ఉదయం నుంచి 1 సంవత్సరం పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు డీ వార్మింగ్ టాబ్లెట్లు ఇవి ఇవ్వడానికి ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. మరొక విషయం, పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి పొన్నూరు మున్సిపల్ కార్యాలయం మున్సిపల్ అధికారి పేరు మీద ఒక స్కానర్ అయితే విడుదల చేసి అక్రమంగా చోటు చేసుకుంది. దాని మీద ఈ రోజు జిల్లా కలెక్టర్ కి మరియు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడానికి మున్సిపల్ అధికారులు కూడా సన్నద్ధం అయ్యారు. ఐఎన్ఎస్ పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లి రాష్ట్రపతికి ఈ రోజు వీడ్కోలు పలికే దిశగా ఉన్నారు. మరికొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రైట్, కోటేశ్వరరావు చెప్పండి, ఇవాళ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రధాన సమస్యల గురించి చర్చించే అవకాశం ఉందా మీ జిల్లా నుంచి? ప్రధాన అంటే పలువురు ఎమ్మెల్యేలు ఈ రోజు వైజాగ్ వెళ్ళే ప్రస్తావనలో ఉన్నారు. 10 గంటలకు కానీ తెలియదు. ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి బోర్ల రామాంజనేయులు వెళ్ళడానికి అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ లో పలు అంశాల మీద చర్చించే అవకాశం ఉన్నదని తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. నెల్లూరు మన రాష్ట్రంలో అందమైన జిల్లాలో ఇది కూడా ఒకటి. ఆధ్యాత్మికం, పర్యాటకానికి నెల్లూరు జిల్లా నెలవు. ఎంత ఘనత చరిత్ర ఉన్న సింహపురి అభివృద్ధి పనుల్లో మాత్రం గర్జించలేకపోతుంది. పెన్నా నదిపై ప్రస్తుతం ఉన్న పాత వంతెనకు ప్రత్యామ్నాయంగా కొత్త వంతెన నిర్మాణం మొదలైంది. అయితే ఈ కొత్త వంతెన పనులు ఎంతెంత దూరం, ఇంకెంత దూరం అన్నట్లుగా సింహపురి ప్రజలను కలవరపెడుతున్నాయి. వంతెన పనులు ప్రారంభించి 3 ఏళ్లు అయింది, కానీ ఇంకా నత్తనడకనే కొనసాగుతున్నాయి. మరి లోపం ఎక్కడుంది? కాంట్రాక్టర్ల అలసత్వమా, అధికారుల వైఫల్యమా? అసలు పెన్నా నది వంతెన నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి? దీనిపై గ్రౌండ్ రిపోర్ట్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగతేజ అందిస్తారు. ఎస్ నాగతేజ, చెప్పండి, పెన్నా నదిపై వంతెన నిర్మాణ పనులు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి?
సుదీర్ఘ రాజకీయ సాంస్కృతిక చరిత్ర కలిగిన ప్రాంతం చిత్తూరు జిల్లా. మౌర్యులు, పల్లవులు, చోళులు, విజయనగర రాజులు పరిపాలనలో వర్ధిల్లిన నేల. కాణిపాకం వంటి ప్రాచీన ఆలయాలకు ప్రసిద్ధి. చిత్తూరు జిల్లా అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ శివకుమార్, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఈరోజు మీ జిల్లాలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి? ప్రజాప్రతినిధుల పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఇప్పుడు చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏదైతే నేను సోమవారం జరిగినటువంటి ప్రజా సమస్యల వేదికకు సంబంధించి మరీ ముఖ్యంగా చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ దగ్గర అయితే సాయి కుమార్ అనే ఒక స్టూడెంట్ వచ్చేసి ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది. సో దీనికి సంబంధించి ఎస్పీ గారు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి వీరికైతే ప్రజా సమస్యలు ఎక్కువ ఉన్నాయో వారికి సంబంధించి పూర్తిగా వెంటనే పరిష్కారం చెప్పాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగానే సాయి కుమార్ అనే వ్యక్తికి సంబంధించి ఒక భూ సమస్య వల్ల వచ్చేసి నిన్న కలెక్టరేట్ ఆఫీస్ వద్ద అయితే ఆత్మహత్యకి పాల్పడ్డాడు. సో దానికి సంబంధించి పూర్తి నివేదిక అధికారులు వెంటనే తీసుకోవాలని చెప్పేసి కూడా ఎస్పీ గారి ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే ఆ ప్రజా సమస్యల వేదికకి సంబంధించి మరొక వ్యక్తి చిత్తూరు పట్టణం వాసినటువంటి రవి అనే 72 సంవత్సరాల వృద్ధాప్య వ్యక్తి పెన్షన్ రాదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు ఉన్నటువంటి ఆయనకి పెన్షన్ రాకపోవడం పట్ల కూడా ఆరాధీయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రజాప్రతినిధులు చూసుకున్నట్లయితే నిన్న పోతనపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే టీడీపీ కార్యకర్త చనిపోవడం పట్ల ఎమ్మెల్యే అటు ఎంపీ ఇద్దరు కూడా కలిసి ఆ కుటుంబానికి అయితే సీఎం సహాయ నిధి నుంచి కూడా 4 లక్షల రూపాయల చికెన్ అయితే అందించడం జరిగింది. మరి పూర్తిగా చూసుకున్నట్లయితే అటు ఉపాధి హామీకి సంబంధించి ఏపీడీ గారి ఆధ్వర్యంలో వచ్చేసి ఏదైతే ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయో అక్కడ ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పూర్తి స్థాయిలో ఉపాధి హామీకి సంబంధించి వస్తున్న ఆరోపణలు అధిగమించే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరి ఉపాధి హామీకి ఎందుకంటే రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకునేసి ఉపాధి హామీకి సంబంధించి ఏదైతే వేతనదారులు వర్క్ చేస్తారో వారికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించేసి ముందు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఆ ప్రత్యేకమైనటువంటి ఏపీడీ ఆధ్వర్యంలో అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఇటు అగ్రికల్చర్ ఏరియా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే టమాటా కావచ్చు, అనేక రకాల కూరగాయలు కావచ్చు, ఆ ధరలు తగ్గిపోతున్న తరుణంలో రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో పూర్తిగా ప్రభుత్వాలు సహకరించి ఆ రైతులకి అన్ని విధాలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కలెక్టరేట్లు ఇప్పటికీ ముట్టడించి చాలా మంది అయితే రైతులు అయితే ఆందోళన అయితే చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏదైతే ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టి ముందుకెళ్లాలనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసినట్లయితే చిత్తూరుకు సంబంధించి అది కుప్పానికి సంబంధించి ఏదైతే ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కాబట్టి ఇప్పటికే అక్కడ దాదాపుగా 7.74 కోట్ల రూపాయలతో అయితే ఆ ప్రత్యేకమైనటువంటి రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే అక్కడ నివేదిక అయితే ఏర్పాటు చేశారు. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రోజు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఎక్కడైతే రోడ్లు కుప్పం నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయాయో వాటిని సేకరించి వాటిని తీసుకుని వచ్చేసి పూర్తిగా 7.74 కోట్ల రూపాయలతో సీఎం గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు కాబట్టి అక్కడ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. మరి దీంట్లో భాగంగా ఈ రోజు ఆ కుప్పానికి సంబంధించి ఏదైతే ఆ ఎయిర్పోర్ట్ మంజూరు చేశారో సో ఎయిర్పోర్ట్ కి సంబంధించి కూడా ఇప్పటికే అక్కడైతే వర్క్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. సో దానికి సంబంధించి ఆ ఎయిర్పోర్ట్ కి సంబంధించి పూర్తిగా ఇప్పటికే ఒక టీం వచ్చేసి అక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధంగా ముందుకెళ్ళాయి, ఎక్కడ స్టార్ట్ చేశారనే అంశాలపైన కూడా ఈ రోజు అక్కడ ఎయిర్పోర్ట్ పరిశీలించే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మరి చూసుకున్నట్లయితే ఈ పొలంనేరుకి సంబంధించి ఆ పొలంనేరు ఏదైతే అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఆ కొత్త మార్కెట్ 30 ఎకరాలకు సంబంధించి కూడా ఇప్పుడైతే 30 ఎకరాల మార్కెట్ కి సంబంధించి పూర్తిగా అయితే అక్కడైతే గ్రౌండ్ లెవెల్ లో కూడా వర్క్ స్టార్ట్ చేసే అవకాశం ఉంది ఈ రోజు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే మంజూరయ్యాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో 30 ఎకరాలకు సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ కూడా సేకరించిన తర్వాత అన్ని విధాల పూర్తిగా అక్కడ రైతులకు అన్ని విధాల ఉపయోగం ఉంటుందని చెప్పి చెప్పడంతో ఇప్పటికి ఈ రోజు అయితే ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఇచ్చడానికి ఆస్కారం ఉంది. మరి చూసినట్లయితే నగర నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా అక్కడ నిరుద్యోగ శాతం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆ తమిళనాడు సరిహద్దు నియోజకవర్గంగా ఉంది కాబట్టి అక్కడ నిరుద్యోగం ఎక్కువైపోయిందనే ఉద్దేశంతో అక్కడ ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆధ్వర్యంలో రానున్న వారం రోజుల్లో జాబ్ మేళా నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తిగా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే మరి చిత్తూరుకి సంబంధించి పూర్తిగా ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈ రోజు అయితే పూర్తిగా ఏదైతే ఆ పెన్షన్ ఎలిజిబిలిటీ ఉన్న వారిని పూర్తిగా తీసుకునేసి మరి వీధి కూడా అధికారులు తీసుకెళ్ళని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.
రాయలసీమ రతనాల సీమ, ఆంధ్ర భోజుడు శ్రీకృష్ణ దేవరాయలు ఏలిన ప్రాంతం, పౌరుషాల గడ్డ. అలాంటి నేల మీదే తిరుమల వెంకటేశ్వరుడు కొలువై ఉన్నాడు. అలాగే పుట్టపర్తి సత్యసాయి ఆశ్రమం లక్షలాది భక్తులకు తీర్థక్షేత్రంగా విరాజిల్లుతోంది. రాయలసీమ అప్డేట్స్ అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ లైవ్లో రెడీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి ఈరోజు మీ జిల్లాలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, అలాగే ప్రజా ప్రతినిధుల యొక్క పర్యటన యొక్క అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుజన. రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన అనే సొసైటీని ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు కానున్న నేపథ్యంలో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పనుంది. డ్వాక్రా మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా దినోత్సవం సందర్భంగా 2 కొత్త పథకాలను శ్రీకారం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా శ్రీ ఎన్టీఆర్ విద్యాశక్తి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే 2 పథకాలను డ్వాక్రా మహిళలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఒక రకంగా ఇప్పటికే డ్వాక్రా మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న నేపథ్యంలో డ్వాక్రా మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా డ్వాక్రా కుటుంబాల మహిళలకు సంబంధించి కొన్ని 2 పథకాలను కొత్తగా ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకాన్ని డ్వాక్రా మహిళలకు సంబంధించి ఆ కుటుంబ సభ్యులలో వాళ్ళ పిల్లల చదువు కోసం దాదాపుగా 1 లక్ష రూపాయల రుణాన్ని పావలా వడ్డీకే 1 లక్ష రూపాయల రుణాన్ని అందించేందుకు తగిన ప్రణాళికలు రూపొందిస్తుంది. మరో విధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అంటే డ్వాక్రా మహిళల కుటుంబాలలో వాళ్ళ పిల్లలకు వివాహానికి అయ్యే ఖర్చుకు సంబంధించి కూడా 1 లక్ష రూపాయలు పావలా వడ్డీ రుణాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. శ్రీ నిధి బ్యాంక్ కింద ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల రుణాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవం ప్రారంభించే అవకాశాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పక్కా రంగం సిద్ధం చేస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఒక శుభవార్త అనేది చెప్పవచ్చు. ఇప్పటికే స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకు వేస్తుందని చెప్పవచ్చు. ఈ 2 పథకాల ద్వారా ఇది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి ఈ 2 పథకాల మహిళలకు మరింత ఉపయోగపడే దిశగా ఉన్నాయి. ఇక జిల్లాల ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా ఇవాళ అసెంబ్లీలో రాయలసీమ గ్లోబల్ హబ్ అనే ఒక రాయలసీమ గ్లోబల్ హబ్ పేరిట రాయలసీమ జిల్లాలో ఉద్యానవన పంటల సాగు కోసం 30,000 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ అంశంపై ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాలో 400 లక్షల టన్నుల ఉద్యానవన దిగుబడులు సాధిస్తుండగా ఇది 1000 టన్నుల దిగుబడికి పెంచేందుకు దిశగా రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. రాయలసీమలో ప్రధానంగా అనంతపురం జిల్లాలో రాష్ట్రంలోనే ఉద్యానవన పంటల సాగులో ఇప్పటికే 1,87,000 హెక్టార్ల స్థాయిలో దాదాపు 67 రకాల ఉద్యానవన పంటలు సాగు చేస్తూ రాష్ట్రంలోనే మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పవచ్చు. ఈ దిశగా రాయలసీమ జిల్లాలో సాగవుతున్న 9 లక్షల హెక్టార్ల ఉద్యానవన పంటలను 14 లక్షల హెక్టార్ల విస్తీర్ణ స్థాయికి తీసుకువెళ్లేందుకు 30,000 కోట్ల రూపాయలు కేటాయించింది. దీంతో ఇవాళ రాష్ట్ర అసెంబ్లీలో ఈ అంశానికి సంబంధించి ఇటు రాయలసీమ జిల్లాలలో ప్రధానంగా అనంతపురం జిల్లాలోని ఈ ఉద్యానవన పంటలను మరింత సాగు చేసేందుకు అక్కడి అంద్రినీవ కాలువ ద్వారా మరిన్ని చెరువులకు నీటిని నింపి అక్కడ పంటల సాగుకు ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇప్పటికే జిల్లా ఉద్యానవన శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో కొత్తగా ఆ జిల్లాలో దాదాపుగా 2 లక్షల హెక్టార్ల సాగుని కొత్తగా తీసుకురావాలనే అంశంపై ఇప్పటికే కసరత్తు జరుగుతుంది. ఇదే అంశంపై కర్నూలు, కడప, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారు. రైట్ శ్రీనివాస్, మరి ఆంధ్రప్రదేశ్ 2026-2027 బడ్జెట్ చూసుకున్నట్లయితే రాయలసీమకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
ఇప్పుడు ముఖ్యంగా పొడిబారిపోయిన ప్రాంతాలకు సాగునీటి ప్రాజెక్టులు అలాగే నీటి వనరుల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. మరి దీని గురించి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 18,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ 18,000 కోట్ల రూపాయలలో ప్రధానంగా ఇది రాయలసీమ జిల్లాలో అందిరినీవా ప్రాజెక్టుకు దాదాపుగా 3,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. గతంలో 2,000 క్యూసెక్లు ప్రవహించే అందిరినీవా కాలువకు సంబంధించి 3,850 క్యూసెక్లు ప్రవహించేందుకు 2014-19లోనే తెలుగుదేశం ప్రభుత్వం పనులు చేపట్టగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులను నిలిపివేయడంతో కూటమి ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కాలువ విస్తరణ పనులతో పాటు లైనింగ్ పనులు చేపట్టడం ద్వారా ఇప్పటికే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపు అందిరినీవా ద్వారా 42 టీఎంసీల నీటిని తరలించి ఒక రికార్డు సృష్టించారని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో ఈ కృష్ణా జలాలను కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో మరికొన్ని ప్రాజెక్టులు అంటే కర్ణాటక ఎగువ నుంచి ప్రవహించి అనంతపురం జిల్లాలో నిల్వ చేసే ఆ ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించాల్సిన భైరవాన్ తిప్ప, ప్రధానంగా ఈ భైరవాన్ తిప్ప కొన్ని ఏళ్లుగా కనీసం చుక్క నీరు కూడా లేని పరిస్థితులలో నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భైరవాని ప్రాజెక్టుకు ఇటు అందిరినీవా ప్రాజెక్టు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి 90 కిలోమీటర్ల మేడ ఒక కాలువను తవ్వి అక్కడి నుంచి జీడిపల్లి రిజర్వాయర్కు తరలించి ఆ జీడిపల్లి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములతో పాటు మరికొన్ని చెరువులకు నీటిని నింపడం ద్వారా కొత్తగా అనంతపురం జిల్లాలో ఆయకట్టుకు సాగుకు తీసుకురావచ్చే ప్రయత్నం మాత్రం పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఇప్పటికే 3,140 కోట్లు కేటాయించడంతో దీనికి 990 కోట్ల రూపాయల ఖర్చు కానుంది. ఇటు భైరవాన్ తిప్పకు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే మాత్రం ఆ పరిసరాలలో భూగర్భ జలాలు పెంపొందడంతో పాటు కొత్తగా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అదేవిధంగా పోలవరం నల్లమర్ర సాగర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ పనులు చేపట్టే దిశగా ముందుకు వెళ్తుంది. ఇటు రాయలసీమ జిల్లాలో పోలవరం నుంచి నల్లమర్ర సాగర్కు నీటిని తరలించి ఇటు వెలుగొండ ప్రాజెక్టు ద్వారా దాదాపు 6 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులో భాగంగా ఇటు కడప, నెల్లూరు ఈ 2 జిల్లాలకు కూడా నల్లమల్ల సాగర్కు నీటిని మళ్లిస్తే కడప జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా కొత్తగా ఆయకట్టు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో వెలుగొండ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు ఈ ప్రాజెక్టు పనులను కూడా ఈ ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇటు వెలుగొండ ఇటు అందిరినీవా ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే మాత్రం లక్షలాది ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్, అయితే మరి ప్రభుత్వం రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ప్రకటించింది. దీని గురించి అప్డేట్స్ ఏంటి? రాయలసీమలో దాదాపుగా రాయలసీమలో హార్టికల్చర్ హబ్ కింద 30,000 కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించింది. ప్రధానంగా ప్రస్తుతం రాయలసీమ జిల్లాలో 9 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. అందులో కేవలం ఒక అనంతపురం జిల్లాలోనే 1,87,000 లక్షల హెక్టార్ల ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. అక్కడ దాదాపుగా పరిశీలిస్తే 67 రకాల పంటలు 30 రకాల పండ్ల తోటలతో పాటు మరో 37 రకాల కాయగూరల సాగు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న పండ్లు మాత్రం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి ఉంది. ఇవాళ కాశ్మీర్లో సాగు చేసే యాపిల్ పండు సాగు కూడా అనంతపురం జిల్లా రైతులు, ఒకప్పుడు కరువుగా పేరొందిన అనంతపురం జిల్లా రైతులు ఇవాళ అక్కడ భూగర్భ జలాలు పెంపొందడంతో అక్కడ యాపిల్ పండ్ల సాగు కూడా రైతులు శ్రీకారం చుట్టారు. యాపిల్ పండ్ల దిగుబడిని కూడా మరికొన్ని రోజుల్లో మొట్టమొదటిసారిగా తీయబోతున్న చరిత్ర కూడా అనంతపురం జిల్లాకే దక్కింది. ఇలా రాయలసీమలోని దాదాపుగా ఇటు కర్నూలు, కడప, ఉమ్మడి కర్నూలు జిల్లా, అటు కడప జిల్లా, చిత్తూరు జిల్లా ఈ 4 జిల్లాలకు సంబంధించి పరిశీలిస్తే మాత్రం 9 లక్షల హెక్టార్ల సాగు నుంచి 14 లక్షల హెక్టార్ల సాగుకు విస్తరించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష్యం. ఇందుకు 30,000 కోట్ల రూపాయల బడ్జెట్తో ప్రవేశపెట్టింది. ఈ ఉద్యానవన హబ్బుగా మార్చేందుకు పనులను పరిశీలిస్తే మాత్రం తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగుతో పాటు రైతులకు కొంత
వ్యయం కూడా తగ్గే అవకాశాలు ఉంది. అదేవిధంగా విద్యుత్ బిల్లులు కూడా ఆదాయ అవకాశంతో పాటు కూలీల భారం కూడా తగ్గే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమలో ఉద్యానవన పంటలు సాగు వైపే మొగ్గు చూపుతూ ఇప్పటికే రాష్ట్రం 400 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న రాయలసీమ జిల్లాల నుంచి రానున్న రోజుల్లో 1000 టన్నుల ఉత్పత్తి సాధించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం 330,000 కోట్లను కేటాయించడంతో ఇప్పటికే ఉమ్మడి జిల్లాల ఉద్యానవన శాఖ అధికారులు రానున్న రోజుల్లో విస్తీర్ణ సాగుకు సంబంధించిన లక్ష్యాలపై దృష్టి సారించారు. ఆయా జిల్లాలకు సంబంధించి కొత్తగా సాగు చేయాల్సిన ఉద్యానవన పంటల సాగుకు సంబంధించి సంబంధిత రైతులతో చర్చించి రానున్న రోజుల్లో రాయలసీమ నుంచి 1000 టన్నుల పంట ఉత్పత్తులను తీస్తూ రాష్ట్రంలోనే భారతదేశంలోనే ఒక ఏపీ ఒక ఉద్యాన హబ్బుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైనటువంటి చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఎస్, ఇది గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వైకే టీవీ, తెలుగువారి గుండె చప్పుడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.